ఇద్దరు ఎప్పుడు కలిసినా ఇరువురు దేశ అధినేతలు ఆలింగనాలు చేసుకుంటారు, చక్కగా నవ్వుకుంటారు, టీ పార్టీలు చేసుకుంటారు, కలిసి ఎన్నో కబుర్లు చెప్పుకుంటారు. అంటే ఈ ఇష్టం వ్యక్తిగతంగా కొంత ఉన్నప్పటికీ ముఖ్యంగా భారత్ వైపు నుంచి చూస్తే దేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే అగ్రరాజ్యం అమెరికాతో శత్రుత్వం ఎవరు కోరుకోరు. అంతకన్నా వాళ్ళతో మంచి టర్మ్స్లో ఉంటే అది రేపు పొద్దున్న ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉపయోగంగా ఉంటుంది తప్ప శత్రుత్వం పెంచుకోవడం మంచిది కాదని భారత ప్రభుత్వం, అది వాజ్పేయి ఉన్నా లేకపోతే మోదీ ఉన్నా, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, అంతకుముందు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా. కానీ అటువైపు నుంచి ట్రంప్, అంటే రెండవసారి ట్రంప్ గెలిచిన తర్వాత అంతకుముందు ఎన్నికల సమయంలో కూడా వెళ్ళారు. అబ్కీ బార్ ట్రంప్ సర్కార్ అన్నారు, అలాగే హౌదీ మోదీ కార్యక్రమాలు జరిగాయి. సో ఈ రకంగా ప్రేమాభిమానాలనండి, లేకపోతే ఒకళ్ళ మీద ఒకళ్ళకున్న గౌరవ మర్యాదలనండి, ఇవన్నీ కూడా చూపించుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ రెండవసారి ట్రంప్ గెలిచిన తర్వాత ఆయన మాటలు, ఆలోచనలు, చేష్టలు, లేకపోతే ఆ కార్యాచరణ అంతా భిన్నంగా ఉంది. ముఖ్యంగా ఈ సుంకాల విషయంలో, ఈ ప్రతీకార సుంకాల విషయంలో ఆయన తీరు అంటే అంతా అమెరికానే, అమెరికా చెప్పినట్టు అన్ని దేశాలు వినాలి అనే ఒక ఆధిపత్య ధోరణి. అంటే వాళ్ళు కొత్తగా అమెరికాకు వచ్చిందని చెప్పట్లేదు, కానీ అది మరింత స్పష్టంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు ట్రంప్. సో భారత్ ఇప్పుడు కొన్ని దేశాలు, ఇజ్రాయెల్, లేకపోతే ఇలా కొన్ని దేశాలు, ఉక్రెయిన్, ఇవన్నీ కూడా ఆయన చెప్పినట్టే వింటాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా మీడియా ముందే వైట్ హౌస్లో తీవ్ర వాగ్వాదానికి దిగారు, తర్వాత సారీ చెప్పినా కూడా. అంటే నువ్వు చెప్తే నేను వినాలా, నువ్వేంటి లెక్క అనే స్థాయిలో ఆయన మాట్లాడారు. చాలా చిన్న దేశం ఉక్రెయిన్. అలాంటిది భారత్ విషయంలో అవమానించేలా మాట్లాడుతున్నా ట్రంప్, అక్కసు వెళ్ళగక్కుతోన్నా మనం ఎందుకని ఇంకా వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నాం భారతదేశం? ఇప్పుడు నిన్న ఆయన ఒక మాట అన్నాడు, డెడ్ ఎకానమీ అంటే చేవ చచ్చిన లేకపోతే ఓ చేతకాని ఆర్థిక వ్యవస్థ భారత్ అన్న అర్థం వచ్చేలా మాట్లాడాడు ఆయన. అది వాస్తవం కాదు, నేను ఆ స్టాటిస్టిక్స్ చెప్తాను. అంటే ఆయనకి కోపం, ఉక్రోషం. మనం రష్యాతో బాగున్నాం, రష్యాతో సంబంధాలు బాగున్నాయి, మన డిఫెన్స్ పార్ట్నరు, అంటే కాంప్లిమెంట్ చేసుకుంటాం డిఫెన్స్లో, అలాగే రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇవన్నీ ట్రంప్కి నచ్చని విషయాలు. అంటే ఆయనకు నచ్చేదే భారత్ ఎందుకు చేయాలి? అలా చెయ్యని దేశాల మీద, ఇరాన్ లాంటి దేశాల మీదో లేకపోతే ఇంకో దేశం మీదో ఏదో కారణం చెప్పి ఆయన వాళ్ళని ఆధీనంలోకి, స్వాధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేశారు. సక్సెస్ఫుల్ అయ్యారు. అయిననే కదా అంతకుముందు అమెరికా అధ్యక్షులుగా ఉన్న అనేక మంది. ఇప్పుడు గతంలో ఇరాన్ నుంచి ఆయిల్ కొనొద్దు, ఓకే, ఎంతో కొంత దానికి మనం ఆ ఉడంబడికి దానికి కట్టుబడ్డాం. తర్వాత ఇప్పుడు రష్యా నుంచి కూడా వద్దు అంటే నిన్న మార్క్ రూబియో కొంత ముందుకెళ్ళి అసలు భారత్ రష్యా నుంచి కొంటున్న ఆయుధాలు, రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న చమురు, ఆయిల్ రిజర్వ్స్, వీటి వల్లే రష్యా ఇన్నాళ్లుగా ఉక్రెయిన్ మీద యుద్ధం చేయగలుగుతోంది. అంటే మనం డబ్బులు ఇవ్వకపోతే రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేయలేదన్నట్టే మార్క్ రూబియో అమెరికా విదేశాంగ మంత్రి మాట్లాడారు. ట్రంప్ కూడా అదే అర్థం వచ్చినట్టు మాట్లాడారు. ఇప్పుడు చర్చ అంతా ఎందుకంటే మనం ఒక మిత్రదేశం అని చెప్తూనే మన మీద 25% పన్నులు బాధుడు ఆగస్టు 1 ఈ రోజు నుంచే అమల్లోకి వస్తాయి. అది దీనికి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో పీయూష్ గోయల్ కానివ్వండి, అలాగే కేంద్ర విదేశాంగ శాఖ కానివ్వండి ఘాటుగానే స్పందించింది. అంటే ఆ ఘాటు మరీ ఎక్కువ లేదు. దేశ ప్రయోజనాలు కాపాడుకునేలాగా దానికి ఎక్కడా దెబ్బ తగలనివ్వకుండా మేము దీని మీద చర్చిస్తాం అని అంటుంటే అసలు చర్చలే ఎందుకు చేయాలి అనే రీతిలో ట్రంప్ మాట్లాడుతున్నారు, మార్క్ రూబియో మాట్లాడుతున్నారు. మార్క్ రూబియో ఏమంటారు, ఇప్పుడు ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తున్న రష్యా, భారత్ ఏదైతే రష్యా నుంచి చమురు, ఆయుధాలు కొంటోందో దానివల్లే, అందుకనే మాకు భారత్తో చర్చలు ఇబ్బందికరం అంటాడు ఆయన మార్క్ రూబియో. అంటే ఓపెన్గా లేవని. ఇక డెడ్ ఎకానమీ అంటే రష్యా, భారత్ ఏం చేస్తాయి చేయమని నాకు సంబంధం లేదు, ఇంకా వాళ్ళని డెడ్ ఎకానమీగా అయిపోనివ్వండి, ఇంకా ఆ ఎకానమీ పడిపోనివ్వండి, ఆర్థికంగా నాకేం సంబంధం, నా పని నేను చేసుకుంటాను అన్నట్టు మాట్లాడారు. కానీ వాస్తవం ఏంటి? ఇప్పుడు ప్రీవియస్ ఫిస్కల్ ఇయర్ చూసుకుంటే, ఫైనాన్షియల్ ఇయర్లో జీడిపి వృద్ధి రేటు చూసుకుంటే, అంటే ఇన్ కంపారిజన్ విత్ అమెరికా, యుఎస్ఏతో భారత్ 6.5% 2024-25లో. సరే, ఆయన రష్యాని కూడా డెడ్ ఎకానమీ అన్నాడు కాబట్టి రష్యాది 4.3%. వేరేజ్ అమెరికా
ట్రంప్ అధ్యక్షుడు చేసిన రష్యా మీద భారత్ మీద కామెంట్లు చేశాడు కదా. వేరేస్ గడిచిన ఆర్థిక సంవత్సరంలో కేవలం 2.8% మాత్రమే అమెరికా వృద్ధి రేటు. మరి ఆయన రష్యాని భారత్ని అంటే ఆయన అక్కసు వెళ్ళగక్కడానికి అన్నాడని తప్ప అందులో వాస్తవం ఉందా? పీయూష్ గోయల్ ఎందుకే చెప్పారు, అతి శక్తివంతమైన ఏ దేశంతో కంపేర్ చేసినా కూడా బ్రహ్మాండంగా ఆర్థికంగా ఎదుగుతోన్న వృద్ధి రేటు చూపిస్తోన్న దేశం భారతదేశం అని. రాహుల్ గాంధీ ఏమంటాడు ఆయన నిన్న పార్లమెంట్లో కొంత చిరునవ్వుతో, కరెక్టే కదా ట్రంప్ చెప్పింది, ఎస్ ప్రధానమంత్రిను ఆర్థిక మంత్రి తప్ప మిగతా అందరికీ తెలుసు కదా ఈ విషయం, ట్రంప్ చెప్పిన విషయం డెడ్ ఎకానమీ అనే విషయాన్ని. ఆయన ఎలా సమర్థిస్తారు రాహుల్ గాంధీ? మోడీ మీద కోపం ఉంటే ఉండొచ్చు రాజకీయంగా, కానీ దాన్ని వేరే దేశాధినేత చేసిన కామెంట్ని అది నిజంగానే నిజమైనా కూడా నిజం కాదు ఎలా మాట్లాడతారు రాహుల్ గాంధీ? అంటే ఒక రాజకీయంగా ఉన్న డిఫరెన్సెస్ని ఇలాంటి విషయాల్లో చూపించడం, పార్లమెంటు ప్రాంగణంలో మీడియా ముందు మాట్లాడడం కరెక్టేనా ఆలోచించుకోవాలి కాంగ్రెస్ పార్టీ. సో ఓవరాల్గా ఏంటంటే ఈ 25% అనేది వేస్తూ జరిమానాలు కూడా, పెనాల్టీలు కూడా, ఎందుకని మనం రష్యాతో వ్యాపారం చేస్తున్నాం కాబట్టి. అలాగే బ్రిక్స్ దేశాలు, దీని కారణాలు ఏంటో మాట్లాడదాం, ఎందుకంటే ఎక్స్పర్ట్స్ చెప్తారు ఇంకా క్లియర్గా. ఈ బ్రిక్స్ దేశాలకు సంబంధించి బ్రెజిల్పై 50% టారిఫ్లు. సో ఈ టారిఫ్ల వ్యవహారం నిజంగా అమల్లోకి వస్తుందా? 25% అమల్లోకి వస్తే భారత్ ఎంత నష్టపోతుంది? ఆ ట్రేడ్ డెఫిసిట్ చాలా ఎక్కువ ఉందని ట్రంప్ అంటున్నారు, అందులో వాస్తవం ఎంత? అలాగే పాకిస్తాన్ మీద ఈయనకి వల్లమాలిన ప్రేమ ఎందుకు? పాకిస్తాన్తో ప్రత్యేకమైన వాణిజ్య సంబంధాలు, ఇంకా ముందుకెళ్ళి ఆయన ఏమంటాడు నిన్న, అతి త్వరలోనే భారత్ పాకిస్తాన్ నుంచి కూడా చమురు దిగుమతి చేసుకుంటుందేమో, సౌత్ ఏషియాలోనే అతిపెద్ద చమురు నిల్వల సంస్థ దేశంగా మారుతుంది పాకిస్తాన్ అంటారు ఆయన. అది కూడా నిజం కాదు, ఎందుకంటే ఇప్పటికే వెస్ట్ ఏషియన్ కంట్రీస్ నుంచి పాకిస్తాన్ ఇంపోర్ట్ చేసుకుంటోంది ఆయిల్స్. అంటే ఆయన సమాచారం తీసుకోరు, గూగుల్ చేసినా తెలుస్తుంది మనకైనా. ఆయన బ్రీఫింగ్ చెప్పేది కూడా వినరు, ఏదో ఆ టైంకి ఆయన ఏం మాట్లాడాలో మాట్లాడేసి ఆ కోపం చూపించేయాలి, వెళ్ళగక్కేయాలి. దట్స్ ఓకే, కానీ మనం ఎందుకు పడాలి? ద సావర్నిటీ ఆఫ్ ది కంట్రీ, మన సార్వభౌమాధికారాన్నే ధిక్కరించేలాగా, ప్రశ్నించేలాగా వేరే అగ్రరాజ్యం అయితే అవ్వనివ్వండి, బట్ మనం ఫైట్ బ్యాక్ చేయాలా లేదా ఈ బ్యాడ్ ఫ్రెండ్తో? మాట్లాడదాం బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్డ్.